రామయ్య అని ఓ రైతు ఉండేవాడు. ఒక రోజు అతను పట్టణానికి వెళ్లి ధాన్యం అమ్మాలని అనుకున్నాడు. పట్టణానికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉండేవి. మొదటి దారి కొంచెం పొడవుగా ఉండేది, కానీ బాగా సురక్షితంగా ఉండేది. అక్కడ చెట్లు, నీడ, బావులు, సహాయం చేసే మనుషులు ఉండేవారు. రెండవ మార్గం కాస్త చిన్నదే, కానీ చాలా ప్రమాదకరం. అడవులు, దొంగలు, ముళ్ళులు, ఎండలు ఇవన్నీ ఉండేవి. రామయ్య ఆలోచించాడు, చిన్నదైన రెండవ దారిలో వెళ్తే త్వరగా చేరుతాను, సమయం ఆదా అవుతుంది అనుకున్నాడు. ఆ దారినే అతను ఎంచుకున్నాడు. కానీ కొద్దిసేపటికి అడవిలో దొంగలు వచ్చి అతని ధాన్యం దోచుకుపోయారు. చివరికి రామయ్య ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తరువాత అతనికి అర్థమైనది, సులభంగా అనిపించే మార్గం ఎప్పుడు మంచిది కాదు. సరైన మార్గమే మనల్ని గమ్యానికి తీసుకువెళ్తుంది. మన జీవితంలో కూడా 2 దారులు ఉంటాయి. ఒకటి నిజాయితీ, కష్టపాటు, సహనం అనే దారులు. ఇంకొకటి సులభం కానీ మోసం, అబద్ధం, తప్పు మార్గం. చిన్నగా అనిపించిన తప్పు దారి చివరికి కష్టమే ఇస్తుంది. నిజాయితీ దారి ఆలస్యంగా ఫలితం ఇచ్చినా సుఖం, శాంతి తీసుకొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శివార్పణం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.